ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26 నుండి 32 వరకు చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. వినువారికి మేలు కలుగుటైకే అవసరమైన బట్టి వృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకండి. నీ నోట్లో నుండి దుర్భాషలు రాకూడదు. మేలు కలిగే మాటలే కానీ అనవసరమైన మాటలు రాకూడదు. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఈ టెలిఫోన్లు వచ్చాకండి మనుషులకి మాటలు ఎక్కువైనాయి అంటారా, తక్కువైనాయి అంటారా? పూర్వం ఏదన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఖాళీగా ఉంటే అప్పుడు కూర్చొని, లేకపోతే నైట్ పడుకొని మంచాలు వేసుకొని ఆరు బయట తెల్లారిదాకా మాట్లాడుకుంటుండే ఊరు విషయాలన్నీ. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక రోడ్డు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటారు అనుకుందా అంటే నన్ను పిలిచారా, నేను ఎక్కడ చూస్తాను, నన్ను కాదు వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటారు. ఏంటండి ఒక మొన్న రోడ్డు మీద నిలబడి బోర్ ఏడ్చేస్తుంది. ఆడు తిడుతున్నాడు, ఎవడో అక్కడ మరి ఏమో ఏడుస్తుంది ఇక్కడ కూర్చొని. ఇంటికి వెళ్ళాక తిట్టేవారు ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడే తిట్లు, ఎక్కడుంటే అక్కడే తిట్లు. ఎందుకు వచ్చిన టెలిఫోన్ ఇది? ఇంటికి వెళ్ళేదాకా కూడా సమాధానం ఉండదు. ఏమంటే మీ టెలిఫోన్ దేనికి ఉపయోగిస్తున్నారు? ఇంకా టెలిఫోన్లు కాదు, ఇప్పుడు మరి ఇక్కడ యవనస్తులు వెనకాల కూర్చున్నట్టున్నారు చాలామంది. వాట్సాప్ అని కొత్తగా మొదలుపెట్టారంటండి. ఏంటంటే వాట్సాప్ అంటే ఏం జరుగుతుంది అంట. ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఇక్కడ వాళ్ళిద్దరు ముగ్గురు చచ్చారు, అక్కడ ఆయనకి యాక్సిడెంట్ అయింది, అక్కడ నేపాల్లో భూకంపం వచ్చింది. ఎంత బాగా వింటారో చూడండి, చెవులు కొరుక్కుంటారు గసగుసలు ఆడితే. గుసగుసలు ఆడకండి అని బైబిల్ చెప్తుంది. ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకండి, అనవసరమైన మాటలు మాట్లాడుకోకండి, మేలు కలిగే మాటలు మాట్లాడండి, ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు మాట్లాడుకోండి, ఆదరించే మాటలు మాట్లాడుకోండి. నీ కంటితో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వెందుకు మాట్లాడతావు అసలే? ఏంటంటే గాసిప్ అంట. గాసిప్ అంటే గుసగుసలు, అంతే కదా గాసిప్ అంటే. ఎవరో గుసగుసలు చెప్పుకుంటున్నాయి, అనవసరమైన విషయాలను పెద్దవి చేసి చాడీలు చెప్పకండి. నీ ఇంటి వారి మీద నీవు చాడీలు కొండెములు చెప్పకూడదు. క్రైస్తవులైన వాళ్ళల్లో సంఘాలకు వచ్చినప్పుడు ఆలయంలో కూర్చున్నాడు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వెనకాల కూర్చొని మాట్లాడుకుంటుంటారు కొంతమంది. వెనకాల కూర్చున్న వాళ్ళు అంటే నాకు భలే ఇష్టమండి. వెనకాల కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు కూడా వెనకాల వచ్చి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు సాతానుడు. వెనకాల కూర్చున్న వాళ్ళు పాస్టర్ గారికి కనపడరు కాబట్టి, ఎవరికి కనపడరు కాబట్టి, ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే చర్చికి వచ్చినప్పుడు ఇద్దరు పక్కన కూర్చోకండి. కూర్చున్నారంటే మధ్యలో మీ చాటింగ్ అవుతుంది. చాటింగు చీటింగు. ఏంటంటే ఎంతమంది ఈరోజు యవనస్తులు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, గాసిప్. ప్రభు చెప్తున్నాడు, మీరు వినువారికి మేలుకరమైన మాటలు తప్ప అనవసరమైన మాటలు మాట్లాడకండి, దుర్భాషలు మాట్లాడకండి, విమర్శలు చేయకండి, మీకు తెలియని వాటిని గురించి జడ్జిమెంట్ చేయకండి, రూమర్స్ చేయకండి. ఇది ఎంత క్రైస్తవ సమూహంలో నుండి మనం ఎక్కువ మందిని చేరతాం కాబట్టి ఆ రూమర్ అనేది చాలా తొందరగా పాకిపోతుంది. కొరుకుడు పుండు వ్యాధిలాగా. గజ్జి ఇక్కడ పడితే ఇటుకోకుండా ఇటు వచ్చింది, ఇక్కడ కొక్కుంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ కొక్కుంటే ఇక్కడ వచ్చి చూసారు, అట్లా వచ్చేస్తుందంట ఈ వ్యాధులు. ఒక ఆమె మరి అక్క మరి నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పకక్క అని సంగతి చెప్పిందరండి. అది మొత్తం వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఈ పక్కన ఉన్నా మేము నీకే చెప్తున్నాను ఎవరికి, నేనే చెప్పిందే నేను అంటుంటాను. అప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించాలి. విశ్వాసులుగా ఉన్నప్పుడు మేలుగా ఒకరికొకరు ఉపకారం చేయవారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూస్తే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి. ద్వేషము, కోపము, దుష్టత్వమును విసర్జించండి. యేసయ్య బిడ్డలమైన మనం ఎవరిలాగా ఉండాలండి? యేసయ్య బిడ్డలు ఎవరిలాగా ఉండాలి? యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? యేసయ్య ఎలా ఉంటాడు? యేసయ్య ఎలా ఉంటాడు? మనం ఎదుర్కొన్న పోరాటాలన్నీ యేసయ్య ఎదుర్కొన్నాడా లేదా? ఆయన చెమట కార్చాడు, ఆకలిగా ఉన్నాడు, కోపం వచ్చింది, విభ్రాంతి చెందాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. అన్ని విషయాల్లో మన వలె శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా మనం కూడా ఈ లోకంలో ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన మన సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత,
ఆయనలాగా మనం జీవించాలి. ఆయనలాగా మనం జీవించాలంటే, ఆయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలంటే ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు జాగ్రత్తగా చదివితే ప్రభు యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జీవితము, ఆయన మాదిరి ఈ లోకంలో ఎలా జీవించాడు అనేది మనం చక్కగా చూడగలుగుతాం. పట్టణాల్లో మీటింగులు పెట్టాం, కొన్ని వేల మంది ప్రతి చోట మీటింగులకు వచ్చారు. నేను ఆ మీటింగుల్లో వాళ్ళని అడిగినప్పుడు, ఏ ఊరోళ్ళు మీరు అడిగితే ఒక ఊరోళ్ళు కాదు, ఒక సంఘం వాళ్ళు కాదు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ఊర్ల వాళ్ళు ఒకే ఆలయం, ఒకే స్థలంలోనికి చేరి ఒకే పాట పాడుతూ ఒకే ఏకకంఠతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పరలోకం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. పరలోకం ఎలాగ ఉంటుందంటే, ఏ సంఘం వాళ్ళు ఉంటారు పరలోకంలో? క్రీస్తు రక్తములో కడగబడిన వారందరము ఉంటాం. ఈ లోకంలోని ఆ ప్రేమను, ఐక్యతను మనం పంచాలి. చివరిగా 32వ వచనం కూడా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏంటండి? క్షమించండి అని అడగటానికి ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుద్దండి? క్షమించండి అంటానికి కష్టమా, సులభమా? సులభమేనా? మరి అనరే క్షమించుకో అంటారు కొంతమంది. క్షమించుకోవా అంటే మళ్ళీ అదేంటిది? క్షమించండి అంటారేంటి? సారీ అంటాం, మనకు అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ మాటలు వచ్చి కదా మనకి ఇప్పుడు. సారీ అంటాడు. అదే సారీ అంటే నవ్వుతారేంటి? సారీ అంటే యు ఆర్ రిగ్రెటింగ్, యు ఆర్ పశ్చాత్తాపడుతున్నావు కదా, నేను విచారిస్తున్నాను అనే మాట మనం చెప్పినప్పుడు అండి, అసలు మన ఇళ్లల్లో, మన సంఘాల్లో, మన సముదాయంలో ఈ కక్షలకు, ద్వేషాలకు, భేదాలకు స్థలమే ఉండదు. అక్కడ సాతానికి అక్కడ స్థలము ఉండదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒకరినొకరు క్షమించుకోండి. 3 మాటలు మీ బ్రతుకులో ఎన్నిసార్లు వాడగలరో అన్నిసార్లు వాడండి. ఆ 3 మాటలు చెప్పమన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అమ్మయ్య బతికారండి ఇప్పుడు. ఐ యామ్ రాంగ్, నేను పొరపాటు చేసి ఉన్నాను. మీరు చిన్న తప్పు చేసినప్పుడల్లా, ఎదుటి వాళ్ళు నువ్వు తప్పు చేసావని ఏళ్ళు చూపించినప్పుడల్లా, అయితే అయ్యా అందరు చేయట్లేదా, నువ్వు చేయలేదా అనక, అవును తప్పు అయిపోయింది, తప్పు చేశాను, పొరపాటు చేశాను అంటాము. అంటే ఎంత బాగుంటుంది తెలుసా? అక్కడ సిచ్యువేషన్ ఎంత బాగుంటుంది తెలుసా? భర్త వస్తాడండి ఇంటికి, సుర వస్తాడు. రోడ్ల మీద దయ్యాలన్నీ తగిలించుకొని వస్తారు కొంతమంది పురుషులు. పాపం పొద్దు నుంచి ఆఫీసులో అలిసిపోయి బస్సులు దొరక్క నానా తిప్పలు పడి ఆ ఉత్కృష్టం అంతా ఎక్కడ చూపించాలంటే ఉంది కదా, మరి ఎవరమ్మా భార్య ఉంది కదా, ఇంటికి వస్తారు. పెళ్లి కాని వాళ్ళు అమ్మ మీదకి వస్తారు. కుర్రోళ్ళు ఎవరి మీదకి వస్తారో తెలుసా? భార్య లేదు ఎవరు అమ్మ మీదకి వెళ్తారు. అమ్మ అంటే అలుసు, పెళ్ళైన వాళ్ళకి భార్య అంటే అలుసు. ఏం చేస్తామో మరి? యేసు ప్రభు అంటే కూడా అలుసే. మీరు కూడా ఆయన పార్టీ, ధైర్యంగా ఉండండి. ఏం చేశారు? ఏం చేస్తాడు? వచ్చి అరుస్తాడు. అరిచినప్పుడు బుద్ధి లేదు నీకో అంటాడు. అవునండి లేదండి. అన్నం పెడతానండి. ఇంకెప్పుడు పెడతావు? ఇప్పుడేనండి. సిగ్గులేదా నీకు? లేదండి. అసలు భయం లేదు నీకంటే? భయమేనండి. మాట్లాడుతుంటే చివి రక్తం లేదా నువ్వు? ఏంటి ఎలా ఉంటున్నావు? ఏం లేదండి, సారీ అండి, క్షమించండి అంటే అయిపోద్ది కదా. ఆయన గొయ్యమంటే నువ్వు గుయ్యమంటే, ఆయన గొయ్యమంటే నువ్వు గుయ్యమంటే ఏమైపోయింది? అప్పుడు పటాసులు పేలుతాయి ఇంట్లో. డమాల్ పక్కింటి వాళ్ళందరూ చూస్తానికి వస్తారు. చూడటానికి మీ పిల్లలు ఉంటే వాళ్ళు మంచం కింద కొంచెం కింద చూరి భయపడిపోతా చూస్తుంటారు. అమ్మ పార్టీ నాన్న పార్టీ. ఎవరు కావాలి పిల్లల్ని అడిగితే వాళ్ళు చీల్చేస్తున్నారు. ఏ బిడ్డ అయినా సరే, మంచోడైనా చెడ్డోడైనా, తల్లి తండ్రి ఇద్దరు కావాలంటారా? లేకపోతే అమ్మ మంచిది నాన్న చెడ్డోడు కాబట్టి నాన్న వద్దు అమ్మ కావాలంటాడా? అండో ఒక నోటి వరుసగా అంటాడేమో కానీ గుండెలు చీలిపోతుంటాయి. మీ కుటుంబంలో నేర్చుకోండి, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, ఐఎమ్ రాంగ్. 2వ మాట ఐఎమ్ సారీ, నేను విచారిస్తున్నాను, తప్పు చేసినందుకు నేను విచారిస్తున్నాను. 3వది పార్డన్ మీ ఆర్ క్షమించండి. ఏంటండి? ఈ 3 మాటలు నేర్చుకున్నారంటే పరలోకం భూలోకంలో మీరు అనుభవిస్తారండి. ఎలాంటి ఉత్కృష్టంతో కూడిన వ్యక్తినైనా మీరు మార్చుకోగలుగుతారు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మనం కోపాన్ని చల్లార్చేవారిగా ఉండాలి. ఇతరులను కోపానికి రెచ్చగొట్టే వాళ్ళకు ఉండకూడదు. మనం పాపాన్ని
నిర్మూలన చేసేవారికి ఉండాలి. పాపం చేయడానికి అవకాశం కలిగి చేసేవారికి ఉండకూడదు. యేసయ్య బిడ్డలమైన మనం పవిత్రులుగా ఉండాలని, మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనట్టు మనం పరిశుద్ధులుగా ఉండాలని, కనికరం కలిగిన వాడిగా ఉన్నట్టు మనం కనికరం కలిగి ఉండాలని, ఒకరిడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి అని ప్రభు చెప్పాడు. క్షమాపణ అనే మందండి, మించిన మందు మరొకటి లేదు. ఒక వ్యక్తి గిల్టీ కాన్షియన్స్ అంటారు. క్షమించబడని పాపి తన హృదయంలో కుమిలిపోతూ ఉంటాడు. అతనికి క్షమాపణ దొరికినప్పుడు ఒక గొప్ప ఉపశమనం దొరుకుతుంది. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానంగా వెళ్ళు అన్నాడు. ప్రతిసారి మనం మోకరించినప్పుడు ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మన పొరుగు వారితో సమాధాన పడ్డప్పుడు ఈ లోకాన్ని పరలోక రాజ్యములో లాగా మార్చగలుగుతాం. మన కుటుంబాల్లో సమాధాన సంతోషాలను అనుభవిస్తాం. చూడండి, మనందరం ఒకే భావం కలిగి ఉండాలి, ఒకే ఆత్మ కలిగి ఉండాలి. ఆనాడు ఆది సంఘంలో 5,000 మంది, 3,000 మంది, 5,000 మంది విస్తరించి సంఘం అతి ఫాస్ట్గా వేగంగా విస్తరించింది. ఎందుకంటే వారందరూ ఏక హృదయులై ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. మనం ఇన్ని సంవత్సరాలు అయింది యేసుప్రభు వచ్చి, ఇంకా ఎంతమంది యేసయ్య నమ్ముకున్నారు? మన ఇంటి పొరుగు, మన ఇంట్లో వాళ్ళు, పోని మన రక్త సంబంధులు, మన ఊరి వాళ్ళు, మన ఇంటి వారు, మన దేశం వారు అని ఆలోచిస్తే ఎంతమంది మారలేదు? కారణం ఏంటంటే మనం మన ప్రభు సాక్షులుగా బ్రతకడం లేదు. సంఘం ఐక్యమైనప్పుడు భూమి పునాదులు అదురుతాయి. సంఘమంతా ఏకకంఠంతో ప్రార్థించినప్పుడు, కుటుంబం అంతా ఏకకంఠంతో ప్రార్థించినప్పుడు సాతాను కోటలు పడిపోతాయి. ఏకకంఠంతో మనం ప్రార్థించినప్పుడు భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారని ఈ లోకం యేసయ్యను నమ్ముకుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి కోపాన్ని విడిచిపెడదాం, అబద్ధాలు విడిచిపెడదాం, క్షమించలేని మనసును విడిచిపెడదాం. క్రోధము, కక్ష, అల్లరి, దూషణ, బూతులు, చాడీలు, వీటికి స్వస్థత చెప్పి మన జీవితాలను, మన ఆలయాలను దేవుని ఆలయ మందిరాలుగా దేవునికి ప్రతిష్ఠించుకుందాం. మనం ఒకరినొకరు క్షమించుకుందాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మన చుట్టూ వారికి మనం ఆశీర్వాదకరంగా మారుతాం. మీ పక్కన ఉన్నవారు ఎవరో మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీ పక్కన ఉన్న వారికి ఒకవేళ ఇందాక మీ చేయి దగ్గర ఉండొచ్చు, మీ కాలు దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ ఇంట్లోనే భార్య భర్తలు పక్కన కూర్చొని ఉంటే ఇది మంచి సమయం, ఇంటికి వెళ్తే మళ్ళీ అడగరు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని పక్క వాళ్ళతో చెప్పండి. చాలా తొందరగా క్షమిస్తున్నానండి, అసలు ఆలోచించకుండానే. వెరీ గుడ్. అదే మనసు కలిగి ఉందామండి. మన ఇళ్లల్లో దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. చిన్నపిల్లలకు చిన్నప్పుడే నేర్పించండి, చిన్నప్పుడే నేర్చుకోండి. మమ్మీ ఐఎమ్ సారీ అని చెప్పడం నేర్పించండి. వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు యోగ్యులవుతారు. పిల్లలను దేవుని వాక్య బోధనలో పెంచితే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. దయచేసి అందరు తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నిజం చెప్పండి, మీరు అబద్ధం ఆడటం లేదా? నిజం చెప్పండి, మీరు కోపపడటం లేదా? నిజం చెప్పండి, రాత్రి కోపము, ద్వేషం మీ హృదయాల్లో లేదా? ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నిజమే నాయన, నాకు కోపం ఎక్కువే, చీటికి మాటికి కోపడుతున్నాను, అనవసరంగా కోపడుతున్నాను, కోపాన్ని మనసులోనే ఉంచుకుంటున్నాను, నన్ను క్షమించు నాయన అని ప్రభుతో చెప్పండి. నిజమే, ఎన్నోసార్లు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నాను, ఎన్నోసార్లు అబద్ధాన్ని దాస్తున్నాను, అబద్ధాన్ని బ్రతుకుతున్నానయ్యా. నా జీవితంలో నాయన నిన్ను వెంబడించాలని ఆశిస్తున్నాను. యథార్థత నాకు దయచేయి నాయన. నిజ జీవితంలో సత్యవంతుడిగా నేను బ్రతుకుటకు సహాయం చేయి. ప్రభు బిడ్డగా బ్రతుకుటకు సహాయం చేయను. చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో నీ నామములో మేమందరము కూడి రావడానికి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంఘం మరింత ఐక్యతలో, మరింత ప్రేమలో, మరింత ప్రార్థనలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయము. మేమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, ప్రేమ కలిగిన వారిగా, దయాహృదయులుగా, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటకు, ఒకరికి ఒకరు సహాయము చేయుటకు, ఒకరికి ఒకరు అపకారము చేయకుండా మేమందరము వర్ధిల్లుటకు సహాయం చేయము. ఎవరిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఏ ఇంటిలో కోపముందో, ఏ ఇంటిలో పాపముందో, ఏ ఇంటిలో, ఏ హృదయములో నీకు వ్యతిరేకమైన దోషములు ఉన్నాయో అట్టి వారిని ఈ సమయంలో దర్శించు నాయన.
పాపం వల్ల వచ్చిన కీడును, శాపాన్ని కొట్టివేయి తండ్రి. జబ్బులతో, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారిని నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత కలుగజేయి నాయన. నీ నామములో ఉన్న విమోచనను, నీ ఆశీర్వాదమును ఈ రాత్రి కూడి వచ్చిన మాకందరికీ నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు
అద్భుతాలు చేసేమా